హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీతాస్ కిచెన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు నేను వచ్చేసి ఒక మంచి రెసిపీ అండి, తెలంగాణ స్పెషల్ రెసిపీ అన్నమాట. చాలా ఫేమస్ తెలంగాణ సైడ్ అయితే. సో అది తయారు చేయబోతున్నాను. చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో అది వచ్చేసి ఏంటంటే, ఇది వచ్చేసి బియ్యం పిండితో అర్థమైపోయి ఉంటుంది మీకు, గిన్నెప్ప అండి. సర్వపిండి గిన్నెప్ప అనేసి అంటాం కదా. సో అదన్నమాట. నాకైతే చాలా ఇష్టం, అదైతే చాలా మందికి ఇష్టమే ఉంటుంది. సో అది తయారు చేయబోతున్నాను. నేను మొన్న కుడుములు చేశాను కదా, సో బియ్యం పిండి కొద్దిగా మిగిలిందన్నమాట. సో దీంతో సర్వపిండి చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు నేను చేద్దాం అనేసి చేస్తున్నాను. సో చూసేయండి, ఓకేనా? ఓకే, ఈరోజు నేను ఇలా మాట్లాడుతూ లైవ్ లో చేసేస్తాను, ఓకేనా? ఫస్ట్ వచ్చేసి అయితే బియ్యం పిండి తీసుకున్నాను కదా. సో నేనైతే అన్ని రెడీగా పెట్టేసుకున్నాను. ఇందులో 1 by 1 కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఇది వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అండి. కొద్దిగా కచ్చాబిచ్చగా నూరు పెట్టుకోవాలి అంతే. ఇందులో అయితే ఇది కంపల్సరీ ఉండాలన్నమాట. నాకైతే ఇది కంపల్సరీ ఉండాలి. ఓకే, ఇది ఒక స్పూన్ మందం వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి పేస్ట్, ఇది కూడా కచ్చాబిచ్చగా నూరు పెట్టుకోవాలి. సో ఇదన్నమాట. ఇది ఒక 1 స్పూను. అలాగే క్యారెట్ తురుము, ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఇవి వచ్చేసి పల్లీలు కూడా వేసుకోవాలి, బాగుంటాయి ఇందులో. ఇవి కూడా కొద్దిగా స్మాష్ చేసుకోవాలన్నమాట, కొంచెం పలుకులా ఉండేలా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు అండి. ఇది నానబెట్టేసుకున్నాను, ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. సో ఇవి కూడా వేసుకోవాలి, బాగుంటాయి ఇందులో వేసుకుంటే. 1 కప్ కాదు కానీ ఒక 2-3 స్పూన్స్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నువ్వులు కూడా వేసుకోవాలండి, బాగుంటాయి ఇందులో. సో చాలా హెల్దీ కూడా. నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అలాగే చాలా హెల్దీ కదా, ఫుల్ ఐరన్ ఉంటుంది ఇందులో. సో నేను కొద్దిగా ఎక్కువనే వేస్తాను నువ్వులైతే. ఒక 2-3 స్పూన్స్ వేసుకుంటే బెటర్. నేను అందాజ వేసేస్తాను ఏవైనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర. సో ఇవన్నీ చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో కరివేపాకు అయితే కంపల్సరీ ఉండాలండి, మెయిన్. చాలా బాగుంటుంది, దీంతో మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. నేనైతే వేరే కర్రీస్ లో కరివేపాకు తీసి పక్కన పడిస్తాను, బట్ ఇందులో అయితే మంచిగా తింటాను, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొన్ని ధనియాలు వేసుకోవాలి, సూపర్ గా ఉంటాయి. పంట కిందికి వచ్చినప్పుడు బాగుంటుంది అన్నమాట. సో కొన్ని గుప్పెడు వేస్తున్నాను. అండ్ కాస్ట్లీ ఐటమ్ అన్నమాట, లాస్ట్ లో వేస్తున్నాను. సో ఆనియన్స్, కాస్ట్లీ ఐటమ్ అనగానే అర్థమైపోయి ఉంటుంది కదా కిచెన్ లో, ఆనియన్స్. బట్ నేను కొన్నే వేస్తున్నా, మేము అంత రిచ్ కాదండి. సో అందుకే ఇవి వేస్తున్నాను, ఓకేనా? ఒక కప్పుడు వేసుకుంటే బాగుంటుంది. రిచ్ అయిన వాళ్ళు కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు, ఓకేనా? నేనైతే మిడిల్ క్లాస్. ఓకే, ఇవన్నీ వేసేసుకున్నాం కదా. మనకి ఇంకా ఎక్స్ట్రా కారం కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కారం తక్కువనే ఉంటుంది నాకైతే. సో అందుకే నేను కొద్దిగా కారం కూడా వేస్తున్నాను. ఓకే, అన్నీ వచ్చినాయా? ఇంకొకటి మెయిన్ సాల్ట్ వేసుకోవాలి. ఓకే, ఆల్ వేసేసాము. ఇప్పుడు వీటన్నిటిని మనం వాటర్తో కలిపేసుకోవాలన్నమాట. ఓకే, ఫస్ట్ అంతా కలిసిలా కలుపుకుందాం ఫస్ట్.
అండ్ ఎంతమంది చేస్తారు, మీ అందరికీ తెలుసా ఈ రెసిపీ అనేసి కూడా చెప్పండి. ఆల్రెడీ నా వీడియోలో ఒకసారి స్పెషల్గా చేశాను, ఈ వీడియో స్టార్టింగ్లో. ఒకవేళ కావాలనుకుంటే అది కూడా చూడండి. సో మళ్ళీ ఎందుకో ఈరోజు వీడియో తీయాలనిపించింది ఇలా చేస్తూ, అందుకే చేస్తున్నాను అనమాట. ఓకే, ఫస్ట్ ఇలా అంతా కలిసిలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు వాటితో కలిపేసుకుంటాం. ఓకే, అయిపోయింది ఆల్మోస్ట్. చూసారు కదా, ఈజీగా చేసేసుకోవచ్చు. అన్ని రెడీగా పెట్టేసుకున్నాం అనుకోండి, అన్ని వేసి కలిపేసి ఫటాఫటా గిన్నెలకు పెట్టి కాల్చుకోవడమే అన్నమాట. సో కొద్దిగా కష్టపడాలి. చూసారు కదా, మా బిట్టు బాగా దగ్గేస్తున్నాడు. వాడు పడుకున్నాడు, అందుకే ఇలా మాట్లాడుతూ చేస్తున్నా. వాడు లేచిండంటే అస్సలు ఎడిటింగ్ లో చెప్పాల్సి వస్తుంది అన్నమాట వాయిస్. ఓకే, అయిపోయింది. పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాము. ఈ లోపు నేను ఇవన్నీ పెట్టేసుకుంటా పక్కన. ఓకే, క్లీన్ చేసేసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఇలాంటి వాటికి పెట్టేసుకోవాలన్నమాట. స్టీల్ కాకుండా ఏమంటారు, ఇత్తడి రాతిండి ఇత్తడి వాటికి పెట్టుకోవాలి. ఇంకా ఇలాంటి ప్యాన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఏంటంటే మనకు 2 బౌల్స్ ఉండాలన్నమాట మినిమం. అయితే 2 పెట్టుకుంటే ఒకటి కాలే లోపు ఇంకొకటి రెడీగా పెట్టేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, ఫటాఫట్ అయిపోతాయి. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఇందులో పెట్టేస్తాను నేను. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది అనమాట. మనకు అంటుకోకుండా రావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి కదా. ఓకే, ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇంత కొంచెం పెద్దగా తీసుకోవాలన్నమాట. మనం వెడల్పుగా దీంట్లో ప్రెస్ చేసుకుంటూ పోవాలి, అప్పలాగా, గిన్నెప్పలాగా. సో ఇంత తీసేసుకొని, ఓకే మీకు ఎలా చూపించాలి, ఇలా పెట్టేసుకోండి. ఓకే, కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇలా అంటూ ఇలా చూస్తున్నారు కదా, ఇలా చూయించిన విధంగా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనకి ఎంత సైజు కావాలనుకుంటే అంత చేసుకోవచ్చు. నేను చిన్న చిన్నవి చేస్తా, మరి పెద్ద వద్దు. మరీ పల్చగా కాకుండా మరీ మందం కాకుండా కొంచెం మీడియంలా చేసుకోవాలి. మందం చేసినామంటే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది, పల్చగా చేసినాం అనుకోండి క్రిస్పీగా వస్తుంది. అట్లా ఇష్టం ఉంటే అట్లా పల్చ కూడా చేసుకోవచ్చు. నాకైతే క్రిస్పీగానే ఇష్టము. సో యువర్ చాయిస్. ఓకే, ఇలా చేసుకున్నాం కదా. మధ్యలో ఇలా 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 పెట్టేసుకోవాలన్నమాట ఫింగర్తో. ఇలా పెట్టేస్తే ఏమిటంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళేసి మంచి లోపల కిందికి అడుగు బాగా మంచిగా కాలుతుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పై పెట్టేసుకోవడమే. ఒక నేను పెట్టేశాను. మూత పెట్టుకోవాలన్నమాట.
ఓకే, దీనిపై కంపల్సరీ మూత పెట్టేసుకోవాలి. పెట్టేస్తున్నాను. ఓకే, అది మనకు కుక్ అయ్యేలోగా కాలేలోగా ఇది కూడా ఇంకో బౌల్లో కూడా పెట్టేసుకోవాలి. సో 2 స్టవ్ల మీద 2 గిన్నెలు పెట్టేసుకోవాలన్నమాట. ఇంకొక దాని మీద పెట్టేసుకున్నాం అనుకో, ఈ రెండిట్లో ఏదైనా కాలేలోపు ఇంకొకటి థర్డ్ గిన్నె కూడా పెట్టేసుకుంటే మనకు ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా చేస్తుంటే కొద్దిగా చేతులు నొప్పి వస్తాయి. ఇంకా చెయ్యాలి, మనకు మంచిగా రావాలి, మంచిగా టేస్టీగా ఉండాలంటే కొంచెం కష్టపడాలి కదా. ఏమో ఫస్ట్ టైం ఇలా చేస్తున్నాను అనుకుంటా మాట్లాడుకుంటూ. బాగాలేకపోతే తిట్టుకోకండి, బాగుంటే కామెంట్లో చెప్పండి ఎలా ఉంది అనేసి, ఎలా మాట్లాడుతూ చేశాననేసి. సో ఓకే, ఇది కూడా రెడీ పెట్టుకున్నాను. ఇంకో స్టవ్ పెట్టేస్తా. ఓకే, ఇక్కడ ఇది పెట్టేసాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి అవుతుంది. చూసారు కదా, రెడీ అవుతుంది. మనం ఏం చేయాలంటే అప్పుడప్పుడు ఇలా ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట. సో మనకు అంత ఈక్వల్గా కాలుతుంది అన్నమాట అప్పుడు. ఓకే, ఇలా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు 2 చేశాను కదా, నేను మిగతా పిండి మొత్తం చేసిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను. ఓకే, బాయ్ బాయ్. ఓకే, మన సర్వపిండి గిన్నెప్పలు రెడీ అయిపోయాయి. చూసారు కదా, ఇన్ని చేసేసాను అన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, నేను కొద్దిగా టేస్ట్ చూసి చెప్తాను. నేను ఆల్రెడీ ఒకటి తినేసాను చేసుకుంటా. చాలా చాలా బాగున్నాయి. చాలా మనం పప్పులు వేసాం కదా, శనగపప్పు, ధనియాలు, పల్లీలు, నువ్వులు, సూపర్ ఉందండి. తప్పకుండా ట్రై చేయండి వీలైతే. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉంది అనేసి కామెంట్ లో తప్పకుండా షేర్ చేసుకోండి. నచ్చితే ఒక్క లైక్ ఇచ్చేయండి, అలాగే షేర్ చేసుకోండి వీలైతే. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, రెడ్ కలర్ లో ఉంటుంది కదా, దాన్ని సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి, దాన్ని కూడా ట్యాగ్ చేయండి. సో అలా చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా చూసేయచ్చు అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్. వేస్తున్నా, మేము అంత రిచ్ కాదండి, సో అందుకే ఓకే, ఇప్పుడు వచ్చేసి వేసేసాను ఆల్రెడీ. బిట్టు సౌండ్ చెప్పు ప్లీజ్. ఓకే, చూసారు కదా మన సర్వపిండి గిన్నెప్పలు. అబ్బా, ఓకే ఫ్రెండ్స్, ఇంతే వ్లాగ్. సారీ, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకో. బాయ్.